వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు సన్నకార పూసని చేసి చూపిస్తున్నాను. సన్నకార పూస అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా వీడియోలో చెప్పినట్లుగా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు చాలా గుల్లగా నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ సన్నకార పూసని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక స్టైనర్ పెట్టేసుకొని 2 కప్పుల శనగపిండిని వేసుకొని జల్లించుకుంటున్నాను. ముందుగా 1 కప్పు శనగపిండి వేసి జల్లిస్తున్నాను. అలాగే మరొక కప్పు కూడా శనగపిండి వేసుకొని జల్లించేసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇలా 2 కప్పుల శనగపిండిని జల్లించుకున్న తర్వాత 1/2 కప్పు బియ్యం పిండి కూడా వేస్తున్నాను. ఈ బియ్యం పిండిని కూడా జల్లించుకోవాలి. సన్నకార పూస కాబట్టి అన్నిటిని జల్లించే వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ వాము జీలకర్ర పొడి, వీటిని కూడా జల్లించేసుకోవాలి. ఎక్కడన్నా బరకగా ఉంటే పైనే ఉండిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 20 నుంచి 30 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలాగే 1/2 కప్పు వరకు నీళ్లు, ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో మరొక కప్పు నీళ్లు వేసుకొని బాగా కలిపేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఈ నీళ్లతోనే మనము పిండిని కలుపుకోవాలి. అప్పుడే ఈ సన్నకార పూస చాలా గుమగుమలాడుతూ టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాతనే మనము ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా వెల్లుల్లి కరివేపాకు, వాటిని ఇలా ఫిల్టర్ చేసి వేసుకోవాలి. డైరెక్ట్ గా వేసామంటే మనకు సన్నకార పూస కదా కిందకి దిగదు. ఈ నీళ్లను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఒకేసారి వేసుకున్నామంటే ఒక్కోసారి పలచబడే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు కొద్దిగా బియ్యం పిండి కానీ శనగపిండి కానీ కలిపేసుకోవచ్చు. నేనైతే పిండిని ఇలా వచ్చేటట్టుగా కలిపేసుకున్నాను. మరి ఎక్కువ పలచగా ఉండకూడదు, అలానే మరి గట్టిగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వేడి వేడి ఆయిల్ కానీ మామూలు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసి వేడి చేసుకుంటూ ఉన్నాను. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసి కలిపేసుకోవడం వల్ల గుల్లగా వస్తాయి. అలాగే చేతికి అంటుకోకుండా కూడా ఉంటుంది పిండి. ఇప్పుడు 2 భాగాలుగా చేసుకున్నాను. సన్నకార పూస ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ పెట్టేసి మురుకులు కొట్టడానికి ఇలా గట్టిగా పెట్టేస్తున్నాను. లూజ్ గా పెట్టామంటే ఆయిల్లో ప్రెస్ చేసేటప్పుడు కిందికి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గట్టిగా పెట్టేసుకోవాలి. అలాగే లోపల ఆయిల్ తో గ్రీస్ చేసుకొని ముందుగా కలిపెట్టుకున్న సన్నకార పూస పిండిని మురుకులు గొట్టంలో 1/2 వంతు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పై మూతను కూడా గట్టిగా పెట్టుకోవాలి. ఎక్కడే గానీ లూజ్ గా ఉండకూడదు. ఈ సన్నకార పూసను వేడి వేడి ఆయిల్లో డైరెక్ట్ గా వచ్చేస్తాం కాబట్టి జాగ్రత్తగా గట్టిగా పెట్టేసుకోవాలి మూతలు. ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నకార పూసను ప్రెస్ చేసుకోవాలి. చేతికి వేడి తగులుతూ ఉంటుంది. శనగపిండి కదా పైకి పొంగుతూ ఉన్నట్లు కనిపిస్తుంది కదా. కొద్దిగా చేతి మీద ఊదుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదు, సగానికి వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ పొంగుతుంది కాబట్టి పెద్ద కడాయి పెట్టేసుకోవాలి. అలాగే ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టకుండా ఒకవైపు గట్టిపడిన తర్వాతనే మరోవైపు తిప్పేసుకోవాలి. ఇలా నురగలు తగ్గిపోయి లైట్ గా నురగలు కనిపిస్తున్నాయి కదా, అప్పుడు మరోవైపు తిప్పేసుకోవాలి. ఇదంతా మనము స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి. ఈ సన్నకార పూస చేసుకోవడం చాలా ఈజీ, చాలా ఫాస్ట్ గా వేగిపోతుంది ఈ సన్నకార పూస. ఇప్పుడు మరోవైపు తిప్పిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా పైనుంచి వేసుకున్నాను. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ లో ఉంటుంది సన్నకార పూస. మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, మిగతా మొత్తం సన్నకార పూసను ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్ కదా, మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి. పొడి బియ్య పిండితో చాలా గుల్లగా కరకరలాడుతూ ఆయిల్ పీల్చకుండా మురుకుల్ని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. వీడియోలో చెప్పిన టిప్స్ పాటిస్తూ చేశారంటే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు. చాలా బాగా వచ్చేసి తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 4 కప్పుల పొడి బియ్య పిండిని జల్లించుకొని వేసుకుంటున్నాను. ఈ 4 కప్పుల పొడి బియ్య పిండికి 1 కప్పు శనగపిండి వేస్తే సరిపోతుంది. శనగపిండిని కూడా జల్లించే వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. అలాగే 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు వాము కూడా వేసుకొని
2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేడి వేడి ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నాను. 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు కారపొడి కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. వేసుకున్న నెయ్యి పిండికి పట్టేటట్టుగా కలుపుతున్నాను. ఆయిల్ వేసుకున్నట్టయితే వేడి చేసి వేసుకోవాలి. ఇలా పిండిని ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. ఇలా వచ్చినప్పుడే మనకు చాలా బాగా గుల్లగా వచ్చేస్తాయి మురుకులు. అలాగే టేస్ట్ కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడే. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కాకుండా అలానే మరీ జారుగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. అప్పుడే చాలా బాగా వచ్చేస్తాయి మురుకులు. పిండి మరీ గట్టిగా కానీ మరీ జారుగా కానీ ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మురుకులు కొట్టానికి తీసుకొని అందులో ఇలాంటి రంధ్రాలు ఉన్న ప్లేట్ పెట్టేసుకొని ఇలా మురుకులు కొట్టానికి పెట్టేసుకుంటున్నాను. మరి సన్న రంధ్రాలు ఉన్నది పెట్టుకోకూడదు. మీ ఇష్టం వచ్చినవి పెట్టుకోవచ్చు ప్లేట్స్ అనేటివి. మురుకులు గొట్టం లోపల ఆయిల్ తో ఇలా స్ప్రెడ్ చేసుకొని మురుకుల పిండిని 30 వంతు నింపేసుకోవాలి. ఇప్పుడు మూతను కూడా బాగా గట్టిగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పిండి మరి కిందికి జారిపోతూ ఉంటుంది కాబట్టి పళ్ళెంలో ఇలా పండేసి పెట్టుకోవాలి. పిండి జారకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చిల్లులు గరిటె తీసుకొని దానికి కూడా ఆయిల్ రాసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మురుకుల్ని ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా గరిట మీద వేసేసుకున్నామంటే వంటలు రాని వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఆయిల్ లో ప్రెస్ చేయలేము అనుకునే వారికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా గరిట సాయంతోనే వేడి వేడి ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మురుకుల్ని. చూసారు కదా, 2 వైపులా తిప్పుకుంటూ నురగలు మొత్తం కూడా తగ్గిపోతూ ఉన్నాయి కదా. ఇలా వచ్చినప్పుడు మనకు మురుకులు అనేటివి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు పక్కకు తీసుకోవచ్చు. మిగతా అన్నిటినీ కూడా ఇలాగే చేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ గా పొడి పిండితోనే చాలా గొల్లగా కరకరలాడుతూ ఉండే మురుకుల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. యూట్యూబ్ లో ఇంతవరకు ఎవ్వరు చెప్పని టిప్స్ తో చేతులు కాలకుండా చాలా సింపుల్ గా కరకరలాడుతూ ఉండే బొరుగులుండల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ బొరుగుల్ని కొన్ని ప్రాంతాల్లో అయితే మురమురాలు అంటారు, కొంతమంది అయితే మురాలు అంటారు, కొంతమంది పేలాలని కూడా అంటారు. మీ ప్రాంతంలో మీరేమని పిలుస్తారో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 4 కప్పుల బొరుగులు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతోనే అన్ని కొలతలు వేసుకోండి. బొరుగులు 2 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకున్నామంటే చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి. ముందుగానే క్రిస్పీగా ఉన్నాయి అనుకుంటే వేయించుకోవాల్సిన అవసరం లేదు. వీటిని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోని 1 కప్పు బెల్లము, 2 టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే నీళ్లు వేసుకుంటున్నాను. నీళ్లు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పాకం రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే నీళ్లు తక్కువ వేసుకుంటే పాకం తొందరగా వచ్చేస్తుంది. ఒక గిన్నెలోకి నీళ్లు కూడా వేసుకొని పెట్టుకున్నాను రెడీగా పాకాన్ని చెక్ చేసుకోవడం కోసము. ఇలా బెల్లం కరిగి చిక్కబడుతూ ఉంటుంది. మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ బొరుగులుండలు మంచి ఫ్లేవర్ లో ఉండడం కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. ఇలాగే కలుపుకుంటూ మధ్య మధ్యలో మనం ఒక గిన్నెలోకి నీళ్లు వేసుకున్నాం కదా, ఆ నీళ్ళలోకి కొద్దిగా పాకాన్ని వేసేసుకుని చెక్ చేసుకోవాలి. ఇక్కడ పాకం మనకు గట్టి పాకం రావాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా సాఫ్ట్ గా బాల్ లాగా వస్తుంది కదా, ఈ పాకం అనేది బొరుగులుండలకి సరిపోదు. కరకరలాడుతూ రావు బొరుగులుండలు కాబట్టి ఇంకొద్దిసేపు ఉండాలి. ఇలాగే కలుపుకుంటూ ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ నీళ్ళలో వేసి చెక్ చేస్తున్నాను. మనకు పాకం ఇక తొందరగానే వచ్చేస్తుంది. మనకు ముందుగా ఉండలాగా వచ్చింది కదా, ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి చాలా తక్కువ టైంలోనే వచ్చేస్తుంది. నీళ్ళలో వేసేసుకుని ఇలా పల్చగా చేసుకోవాలి. పల్చగా చేసుకుంటూ నీళ్ళలో ఇలా డిప్ చేస్తూ మధ్య మధ్యలో గిన్నెకి ఇలా కొట్టామంటే టంగ్ టంగ్ అని సౌండ్ రావాలి. ఇప్పుడు మనకు పాకం కరెక్ట్ గా ఉన్నట్టు. అలాగే పాకం అనేది సాగకుండా విరిగిపోతుంది. ఇలా విరిగినప్పుడు పాకం కరెక్ట్ గా ఉన్నట్లు. బొరుగులుండలు పైన మెరుస్తూ కనిపించడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకుంటే ఆయిల్ అనే వేసుకోవచ్చు. పైన మెరుస్తూ కనిపిస్తాయి. మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకున్నాను. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసి చేసుకుంటున్నాను.
ముందుగా వేయించి పెట్టుకున్న బొరుగుల్ని ఇందులో వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మనకు బొరుగులు ఉండలనేటివి వేడిగా ఉన్నప్పుడే ఉండకట్టడానికి వీలుగా ఉంటుంది. చల్లారిపోతే పొడిలాడుతూ వచ్చేస్తుంది. అలా చల్లారకుండా ఉండాలి అంటే మనం తీసుకున్న కడాయి అనేది మందంగా ఉండాలి. మందంగా ఉన్న కడాయిలు లేవు అనుకుంటే ప్రెషర్ కుక్కర్లు అయితే ఉంటాయి కదా అందరిళ్లలో, ప్రెషర్ కుక్కర్ లో పాకం పట్టేసుకొని కూడా చేసుకోవచ్చు. తొందరగా చల్లారకుండా ఉంటుంది, ఉండలు కట్టేసుకోవచ్చు. అలాగే చేతులు కాలకుండా కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తారు. ఇంకా మనము ఉండలు కట్టేటప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని స్టవ్ మీదనే కడాయి పెట్టేసుకొని లడ్డూలుగా చుట్టేసినా సరే మనకు చల్లారకుండా పూర్తిగా అయిపోయేంత వరకు ఉండలుగా చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గుంట గరిటెని తీసుకొని నెయ్యి రాసేసుకున్నాను. అలాగే చేతికి కూడా నెయ్యి రాసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండలుగా చుట్టేసుకోవాలి. చేతులు కాలకుండా చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా సరే ఉండలైతే మాత్రం చాలా ఫాస్ట్ గానే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నేను లో ఫ్లేమ్ లో పెట్టే చేసుకుంటున్నాను. పూర్తిగా అయ్యేంత వరకు పొడిలాడకుండా చాలా బాగా వచ్చేస్తాయి ఈ ఉండలు. చాలా సింపుల్ గా మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చేతులు కాలకుండా చాలా సింపుల్ గా ఫస్ట్ టైం వంటలు రాని వాళ్ళైనా సరే ఈ బొరుగులుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంది బొరుగులుండలు ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టము, మన వల్ల కాదు అనుకుంటూ ఉంటారు. వీడియోలో చెప్పే టిప్స్ తో ఒక్కసారి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ అయిన బొరుగులుండల్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా చేతులు కాలకుండానే. అంతేకాదు పొడిలాడుతూ కూడా రావండి. స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవడం వల్ల. అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఈ ఉండల్ని చుట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా బొరుగులుండల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.